నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మధుర భంగి బిహారీ ఆలయం గురించే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ ఆలయం గర్భగుడి కింద ఉన్న భాండాగారం తలుపులు తెరుచుకోవటమే. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, అసలు కృష్ణుని ఖజానాలో ఏముంది అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. కేరళ అనంత పద్మనాభ స్వామి వారికి అంతులేని సంపద ఉంది. అందుకే యావత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇప్పుడు ఇదే తరహాలో మధుర బంకి బిహారీ ఆలయంలో అపారమైన ఖజానా ఉందన్న ప్రచారము జోరుగా సాగుతోంది. తాజాగా ఈ ఆలయ గర్భగుడి కింద ఉన్న భాండాగారం తలుపులు అధికారులు తెరిచారు. అది కూడా దాదాపు 54 ఏళ్ల తర్వాత కావటం విశేషం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అనంత పద్మనాభ స్వామి వారి సంపదకు నాగబంధం ఉన్నట్లుగానే ఈ ఆలయంలో ఉన్న కృష్ణుని ఖజానాకు శేషనాగు కాపలాగా ఉంటుందని ప్రచారం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్న బంకి బిహారీ ఆలయం యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీకృష్ణుడు, రాధాదేవి భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం అంతా రాజస్థానీ మొఘల్ శిల్పకళా నైపుణ్యంతో నిండి ఉంటుంది. ఇక ఈ ఆలయ భాండాగారానికి సుమారు 160 ఏళ్ల ఘన చరిత్ర కూడా ఉంది. దీన్ని 1864లో వైష్ణవ సంప్రదాయంలో నిర్మాణం చేశారు. నిజానికి ఈ ఖజానాను తెరవడానికి చాలాసార్లు ప్రయత్నాలు కూడా జరిగాయట. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో ఈ సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు కూడా చేశారట కొంతమంది. ఆ తరువాత గర్భగుడి కింద ఉన్న ఖజానాను చివరిసారిగా 1971లో తెరిచారు అధికారులు. ఇక తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయ భాండాగారాన్ని ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో తెరిచారు. న్యాయ నిపుణుల సమక్షంలో ఆలయ సంపద లెక్కింపు జరుగుతోంది. అయితే ఈ భాండాగారం మొత్తం బురదతో నిండిపోయి ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. లో మధుర బంకి బిహారీ ఆలయ సంపదను లెక్కించారు. ఆ సమయంలో చాలా విలువైన బంగారు ఆభరణాలతో పాటు వజ్ర వైఢూర్యాలు, బంగారం, వెండి నాణేలతో నిండిన కలశం లభించాయి. వీటినే SBI లాకర్లలో భద్రపరిచి ఉంచారు. ఈ క్రమంలోనే అక్కడ ఇంకా సంపద ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఆలయ సంపద లెక్కింపుకు అనుకూలంగా, వ్యతిరేకంగా భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. న్యాయ పోరాటాలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆలయ సంపదను మరోసారి లెక్కించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో న్యాయ నిపుణులు, న్యాయమూర్తులతో కూడిన కమిటీ నియామకమైంది. ఈ క్రమంలోనే సంపద లెక్కింపును ప్రారంభించారు అధికారులు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కృష్ణుని ఖజానా లెక్కింపు జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియ మొత్తాన్ని అందరికీ తెలిసే విధంగా చేయాలని బంకి బిహారీ ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తుండటం గమనార్హం. కాగా ఈ లెక్కింపు పూర్తయితే గానీ కృష్ణుని ఖజానా ఎంతన్నది తెలియదు. దీంతో యావత్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి చూపు ఆ ఆలయంపైనే ఉంది.